ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీకు తెలుసు. ఈ నెల అనగా జూన్ 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం గుంటూరు మెడికల్ కాలేజీ ఎదురుగా ఏపీ ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్, జిల్లా కోర్టు రోడ్ నందు. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు. అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. అనేక చీకటి దురాత్మ శక్తులతో పీడించబడేవారు విడుదల పొందుతున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? కుటుంబాలతో కలిసి తరలిరండి, అద్భుతాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్తుతిస్తున్నారు కదా. అలాగే దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఉదయం యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వింటూ బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డ, ప్రతి ఉదయం దేవుని యొక్క మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదా. ఆయన వాగ్దానాలు వింటున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు మన హృదయంలో ఉన్న భారమంతా కూడా తొలగిపోతూ ఉంటుంది కదా అండి. నిజమండి. ఎందుకనంటే అది మన తండ్రి అయినా మన దేవుడైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు కనుక. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం విందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం చివరి భాగాన్ని చదువుకుందామండి. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని బిడ్డ, పాడైన దాన్ని మరి ఏ మనుషులు కూడా బాగు చేయలేరండి. మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా, మరి నీ జీవిత పరిస్థితులు పాడైపోయి ఉన్నాయా? నీ కుటుంబ పరిస్థితులు పాడైపోయి నేను బాధపడుతున్నావా? నీ వ్యాపారం అంతా కూడా పాడైపోయిందని బాధపడుతున్నావా? నీ చేస్తున్న పని, ఆ చేతి పని కావచ్చు, ఏ పని అయినా కానీ పాడైపోయిందని బాధపడుతున్నారేమో. అలాగే మీ బిడ్డల జీవితాలు, మీ బిడ్డల కుటుంబాలు ఒకవేళ పాడైపోయినాయని బాధపడుతున్నారేమో. ఎవరు బాగు చేస్తారో అని బాధపడుతున్నారు కదా. అవునండి, యవ్వన కాలంలో నీ బిడ్డలు చెడు వ్యసనాలకి బానిసైపోయి జీవితం అంతా పాడు చేసుకుంటే దుఃఖిస్తున్నావు కదా. ప్రతిరోజు ఎంతగానో బాధపడుతున్నావు. అయ్యా, నా బిడ్డ జీవితం పాడైపోయింది అని బాధపడుతున్నావు కదా. అలాగే నీ యవ్వన బిడ్డ చెడు స్నేహితులు జతపట్టి జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకున్నారేమో. వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? ఎవరు బాగు చేస్తారు అని, మరి నా బిడ్డ జీవితం ఇంతేనేమోనని ఒకవేళ కన్నీటితో ఉన్నవేమో, రోదనతో ఉన్నవేమో. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి. నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు, నీ కుటుంబాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు, నీ బిడ్డల జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు. అలాగే నీ వ్యాపారాలు పాడైపోయిన, నీ వ్యాపారాలు పాడైపోయిన, నీ చేతి పని ఎవరు బాగు చేయలేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడండి కదండి. మన దేవుడు బాగు చేసే దేవుడు అండి. దేవుని బిడ్డలారా, పాడైపోయినా అంటే మారాగా మారిపోయిన జీవితాల్ని మధురంగా మార్చిన దేవుడు, మూడు బారిపోయిన జీవితాల్ని చిగురింప చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా,
పాడైపోయిన ప్రతి వ్యక్తిని కూడా బాగు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. చెడిపోయి పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను బాగు చేయగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. పాడైపోయిన స్థితిలోనే నిన్ను ఉంచడండి. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చాడండి. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్త రుధిరాల ద్వారాల ద్వారా మన ప్రతి పాపాలను కడిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని ఆయన బాగు చేస్తాడు. దేవుని బిడ్డ, నీ బిడ్డల జీవితాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఈరోజు నీ పరిస్థితి ఏదైతే పాడైపోయిన స్థితిలో ఉందో ఆ స్థితిని బాగు చేసి నీ జీవితాన్ని కూడా అందంగా మలచగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఇప్పటి వరకు ఎవరు బాగు చేయలేరని బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో, కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను బాగు చేస్తా. పాడైపోయిన స్థలాలు అంటే పాడైపోయిన జీవితం, పాడైపోయింది ఏదైనా నీది బాగు చేస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నాన్న. దేవుని బిడ్డలారా, మరి ఎందుకనంటే నీవు ఆయన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డవు కదా. నిన్ను ఆయన బాగు చేయడానికి శక్తిమంతుడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్యా, పాడైపోయిన నా పరిస్థితులను, పాడైపోయిన నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారని నేను బాధపడుతూ వచ్చా. కానీ ఈరోజు నువ్వు ఈ ఉదయకాలమే నాతో మాట్లాడావు. పాడైపోయిన మా పరిస్థితులన్నీ బాగు చేస్తానన్నావు. నీ మాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను యేసయ్యా. నీ మాటను బట్టి థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? దేవుని స్తుతిస్తారా? ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ర మహోన్నతులకు దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రభువా, నా తండ్రి, నాయన ఉదయకాలపు వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, పాడైపోయిన స్థలము నేను బాగు చేసేదనను, బాగు చేయవాడు నేనే అన్నావు కదా తండ్రి. అవునయ్యా, నువ్వు తప్ప ఎవరు బాగు చేయగలరయ్యా? పాడైపోయిన జీవితాలను, పాడైపోయిన పరిస్థితులను నాయన నువ్వు మాత్రమే బాగు చేయగలిగిన దేవుడివి. పాడైపోయిన దాన్ని అందరూ చూసి అసహించుకుంటారే కానీ ప్రభా, బాగు చేయాలని ఎవరు అనుకోరయ్యా. నా తండ్రి ప్రభా, ఎవరు బాగు చేయలేరు కూడా తండ్రి. కానీ ప్రభా, నేను బాగు చేస్తానని మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కదయ్యా. ప్రభా, నేను ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చు డాడీ. ప్రభా, ఇదిగో నాయన యేసయ్యా, వారి జీవిత పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు, వారి బిడ్డల జీవితాలు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, ఇదిగో తండ్రి ప్రభా, వారి చేతి పనులు నాయన ఏమైతే పాడైపోయి ఉన్నాయో ప్రభా, అవన్నీ యేసు నామంలో బాగు చేయబడును గాక. అయ్యా, ఇదిగో తండ్రి, వారి జీవితాలు స్థిరపరచబడును గాక. వారి జీవితాలు, వారి కుటుంబాలు కట్టబడును గాక. తండ్రి నాయనానికే స్తోత్రాలు ప్రభా. అయ్యా, వారి ఆరోగ్యం పాడైపోయిందేమో తండ్రి, వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం నీ బిడ్డలకి దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఇదిగో నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నావు తండ్రి నాయన. అయ్యా, నీ బిడ్డల జీవితాలన్నీ కూడా నువ్వు బాగు చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ గొప్ప కార్యాలు జరిగించండి. నూతన దీవెన, నూతన ఆశీర్వాదాల వరకు ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.